వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు టీవీ నైన్ స్టూడియోలో మనతో పాటు ఉన్నారు డాక్టర్ వర్ధన్ ఫ్రమ్ వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్. బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, L4, L5 ప్రాబ్లమ్స్ కి సంబంధించి డాక్టర్ గారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మీరు కూడా డాక్టర్ వర్ధన్ గారితో మాట్లాడాలనుకుంటే, వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందాలనుకుంటే టీవీ నైన్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడి అపాయింట్మెంట్ కూడా పొందొచ్చు అండ్ మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. హాయ్ సార్, వెల్కమ్ టు హలో అండి. ఎస్ డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో ఏజ్ తో సంబంధం లేకుండా బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ గురించి చాలా ఎక్కువగా వింటున్నాం. స్ట్రెస్ కూడా బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ కి ఒక కారణం అనుకోవచ్చా? డెఫినెట్లీ ఎస్. కానీ దానికన్నా ముందు నేను ఒక చిన్న కొటేషన్ చెప్దాం అనుకుంటున్నాను. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇఫ్ యువర్ స్పైన్ ఈజ్ అలైన్డ్ అంటారు. అంటే మీరు మీ శరీరం కనుక సమన్వయంగా ఉంటే, మీ స్పైన్ కనుక సమన్వయంగా ఉంటే అన్నీ మీరు చేయాలనుకుంటున్న పనులు సిద్ధింపబడతాయి అని చెప్తారు. ఎందుకు ఇక్కడ ఈ మాట చెప్పాను? ఫస్ట్ సమన్వయం అంటే ఏంటి అనేది ఆలోచిద్దాం. స్వాస్థ్యానికి వచ్చినప్పుడు, అంటే హెల్త్కి వచ్చినప్పుడు సమన్వయము అనంటే శరీర ఇంద్రియ సత్వాత్మ సంయోగో ధారి జీవితం అంటారు. అంటే శరీరము, బాడీ, మైండ్, సెన్సెస్ అండ్ ద సోల్, శరీరము, మనస్సు, ఇంద్రియాలు, ఆత్మ, వీటన్నిటి యొక్క సమన్వయమే ఆరోగ్యం. అదే స్పైనల్ అలైన్మెంట్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు, స్పైన్ అలైన్మెంట్లో ఉంటే ఏంటి లాభము అనంటే మనకు పోస్చర్ కరెక్ట్ అవుతుంది, మనకు నర్వస్ సిస్టమ్ ఫ్రీగా కమ్యూనికేట్ అవుతుంది, మనకి ఫోకస్ పెరుగుతుంది, మన ఎనర్జీ లెవెల్స్ పెరిగిపోతాయి, మన మూడ్ మంచిగా ఎన్హాన్స్ అవుతుంది, మన పెయిన్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. అదే స్పైన్ మిస్అలైన్మెంట్లో ఉంది అనుకోండి, అప్పుడు బ్యాక్ పెయిన్ వస్తుంది, నెక్ పెయిన్ వస్తుంది, ఫ్యాటిగ్ అంటే నిస్సత్తువ ఆవరించబడుతుంది, మూడ్ స్వింగ్స్ వస్తాయి, అంటే చిరాకు, కోపం, అసహనం ఇవన్నీ కూడా వస్తాయి. దీంతో పాటుగా మన ఒరిజినల్ ఓజస్సు అంటే మన ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా తగ్గిపోతాయి. సో ఆల్వేస్ ఇట్ ఈస్ బెటర్ టు మేక్ ఇన్ అలైన్మెంట్ విత్ యువర్ స్పైన్. మీ అలైన్మెంట్ని మీరు ఎప్పటికీ కాపాడుకుంటూ ఉండాలి. మీరు అడిగిన ప్రశ్నకి మనం వచ్చినట్లయితే ఈ మధ్య కాలంలో అందరికీ చాలా సర్వసాధారణమైపోయింది ఈ వెన్నునొప్పి. ఎందుకు కామన్ అయిపోయింది అని అంటే మనం చేసేటువంటి తప్పిదాల వల్ల, మనం పాటించాల్సినటువంటి కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోలేనటువంటి పరిస్థితి, కొన్ని జీవన సూత్రాలు మనం సరిగ్గా పాటించకపోవడం వల్ల మనకు ఆ న్యూట్రిషనల్ డెఫిషియన్సీసే కానివ్వండి, లేదా మనకు జీర్ణ వ్యవస్థలో లోపాలే కానివ్వండి, వీటన్నిటికీ మన స్పైన్కి ముడిపడి ఉంటుంది. కాబట్టి మనకి స్పైనల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తూ ఉన్నాయి. అండ్ స్ట్రెస్ ఈ రోజులలో ఉండేది అందరికీ స్ట్రెస్సే ఉంది. అందరు అంటారు, సార్ స్ట్రెస్ ఈ కాలంలో ఎవరికి లేదు సార్ అని మాట్లాడతారు. కాకపోతే ఇక్కడ స్ట్రెస్ అంటే మనం ఏ విధంగా తీసుకుంటాము అనే దాన్ని బట్టి ఉంటుంది. మనం దీని గురించి డీటెయిల్స్గా మళ్ళీ మాట్లాడతాం. డాక్టర్ గారు కాలర్ లైన్లో ఉన్నారు ఫ్రమ్ గుంటూరు. నీలిమ గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. అమ్మా నమస్కారం తల్లి, చెప్పండి. నమస్కారం. చెప్పండి అమ్మా. ఓకే. సో స్ట్రెస్ గురించి మాట్లాడినప్పుడు, సో స్ట్రెస్కి స్పైన్కి సంబంధం ఉందా అని చాలామంది అడుగుతూ ఉంటారు. కాకపోతే స్ట్రెస్ని కనుక మనం ఓవర్గా తీసుకున్నట్లయితే, రిపీటెడ్గా స్ట్రెస్ని తీసుకున్నట్లయితే మన బాడీలోకి కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఆ హార్మోన్స్ని కార్టిసాల్స్ అంటారు. ఆ కార్టిసాల్ అనే హార్మోన్ రిలీజ్ అయినప్పుడు మన హార్ట్ రేట్ పెరిగిపోతుంది, మన రెస్పిరేటరీ రేట్ అంటే మన శ్వాసక్రియ పెరిగిపోతుంది, మనల్ని ఫ్లైట్ రియాక్షన్కి తోడ్పాటు చేస్తూ ఉంటుందన్నమాట. సో కండరాల వ్యవస్థకు వచ్చినప్పుడు కండరాలు ముఖ్యంగా పనిచేసేది సంకోచ వ్యాకోచాల పనితీరుగా పనిచేస్తుంది. సంకోచ అవస్థల్ని ఉన్నప్పుడు, అంటే కాంట్రాక్టెడ్ ఫేజ్లోనే ఉన్నప్పుడు వెనకాలన్న 120 కండరాలలో ఒక్క కండరానికి కనుక అట్లా తేడా వచ్చినా అది కాస్త ఇంకా కంటిన్యూస్ స్ట్రెస్ ఉన్నప్పుడు అది కాస్త మెల్లగా వెన్ను నొప్పి అనే లక్షణంగా మారుతుంది. ఆ వెన్ను నొప్పి అనే లక్షణాన్ని మనం అలక్ష్యం చేస్తే వెన్ను రోగంగా మారుతుంది. దాన్ని కూడా కరెక్ట్గా పట్టించుకోకుండా కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోకపోతే వెన్ను రోగ సమూహంగా కూడా మారుతుంది. అంటే సింపుల్గా ఉన్న బ్యాక్ పెయిన్ని మనం కాంప్లికేట్ చేసుకొని కాంప్లెక్స్ బ్యాక్ పెయిన్ దాకా వెళ్ళి మనల్ని మంచానికి కట్టిపడేసేటువంటి పరిస్థితి దాకా తీసుకొని వస్తుంది. కాలర్ లైన్లో ఉన్నారండి ఫ్రమ్ వైజాగ్. సత్యనారాయణ గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. ఇది L5 L6 కంప్లైంట్ అండి మేడం. ఎప్పటి నుంచి అండి? మాకు ఇప్పుడు 8 సంవత్సరాలు పెట్టిందండి. ఓకే, మీరు ఏం చేస్తుంటారు? మేము మామూలు పని బరువులో పెడతానండి బ్యాగ్లో. మరి ఇప్పుడు ఏం చెప్పారు డాక్టర్ గారు? మందులు వాడతానమండి అంతే. మరి ఎన్ని రోజుల నుంచి మందులు వాడుతున్నారు? తగ్గలేదా?
తగ్గలేదండి, అలాగ ఉంటుందండి. ఇక్కడ ఒక విషయం గమనించండి, మీకు వెన్నునొప్పి రాగానే మామూలుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక 3-4 పనులు చెప్తూ ఉంటారండి. నెంబర్ 1, బెడ్ రెస్ట్ తీసుకోండి, దానంతలో అదే తగ్గిపోతుంది అని చెప్తారు. బెడ్ రెస్ట్ ఎన్ని రోజులు తీసుకోవాలి? 3 రోజుల కన్నా ఎక్కువగా తీసుకుంటే మీ వెనుకున్న కండరాలన్నీ వీక్ అయిపోయి ఇంకా బ్యాక్ పెయిన్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. నెంబర్ 2, పెయిన్ కిల్లర్స్ తీసుకోండి, పెయిన్ కిల్లర్స్ వాడండి, తగ్గిపోతుంది అంటారు. పెయిన్ కిల్లర్స్ చేసేది ఏంటి? మీకు నొప్పిని మసకబారిపోయేటట్టు మీకు కనబడకుండా చేసేది పెయిన్ కిల్లర్ మాత్రమే. అంటే ఆ 6 గంటలు 4 గంటలు పనిచేస్తుందే కానీ మూలం నుంచి తీసేసేటువంటి ప్రయత్నం చేయదు. మూడోది, నా దగ్గరికి మొన్న ఒక పేషెంట్ వచ్చారు, 5 సార్లు ఎపిడ్యూరల్ ఇంజెక్షన్ తీసుకున్నారు. అంటే వెన్నులోకి స్టీరాయిడల్ షాట్స్ తీసుకోవడం అనమాట. ఇది ఎందుకు? ఒక మనిషి ఒక జీవిత కాలంలో 2 కన్నా ఎక్కువ తీసుకోవడానికి లేదు. ఇది నేను చెప్పేది కాదు, అలోపతి డాక్టర్సే చెప్తారు. అండ్ ఇది తీసుకుంటే బీపీ లేని వాళ్ళకి బీపీ వస్తుంది, బీపీ ఉన్న వాళ్ళకి అన్కంట్రోల్డ్ బీపీ అవుతుంది, షుగర్ లేని వాళ్ళకి షుగర్ వస్తుంది, షుగర్ ఉన్న వాళ్ళకి అన్కంట్రోల్డ్ షుగర్ వస్తుంది, ఇమ్యూనిటీ లెవెల్స్ డౌన్ అయిపోతాయి, బాడీ వెయిట్ గెయిన్ అవుతారు. ఇవన్నీ కాంప్లికేషన్స్ ఉంటాయి. కాబట్టి ఎపిడ్యూరల్ షాట్స్ డైరెక్ట్గా తీసుకోకుండా మూల కారణాన్ని వెతికి మూల కారణానికి ట్రీట్మెంట్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ లెవెల్లో ఎపిడ్యూరల్ షాట్స్ తీసుకున్నారు అయినా తగ్గలేదు, దెన్ మీకు సర్జరీనే మార్గం అని చెప్తారు. కానీ సర్జరీ, రిస్క్ లేని సర్జరీ అంటూ ఏదైనా ఉందా? రిస్క్తో కూడుకొనే సర్జరీలు ఉన్నాయి. సో సర్జరీలు కూడా అవాయిడ్ చేయాలి, ఎపిడ్యూరల్ షాట్స్ అవాయిడ్ చేయాలి. అట్ ద సేమ్ టైం మీకు మూలం నుంచి హోలిస్టిక్ అప్రోచ్ రావాలి, మీ వెన్నుని సమతుల్యంగా నార్మలైజ్ చేయాలి అని అనుకుంటే మాత్రం మేము చెప్పే డీల్స్ ఫ్రేమ్వర్క్ పాటించాలి. ఎట్ ద సేమ్ టైం ఎక్స్టర్నల్ ఇంటర్నల్ థెరపీస్ ఉంటాయి, ముందు మాట్లాడతాను. ఆ ట్రీట్మెంట్స్ అనేవి కరెక్ట్గా తీసుకోవాలి. సివియారిటీని బట్టి మేరు చికిత్స, మర్మ చికిత్స పద్ధతులు ఉంటాయి, అవన్నీ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికీ ఇక్కడ ఒక విషయం చెప్తాను, 9 లక్షల మందికి వెన్నునొప్పితో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఇచ్చాము. 3.5 లక్షలకు పైగా సర్జరీలు కూడా, వెన్ను సర్జరీలు కూడా అవాయిడ్ చేయగలిగాం. ఎస్ సార్. డాక్టర్ గారు, స్ట్రెస్ ఒక కారణం అనుకుంటే ఇంకా ఎలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్న వాళ్ళు ఎక్కువగా బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, ఈ L4, L5 ప్రాబ్లమ్స్ చూస్తుంటాం? ఒకటండి, అంటే ఇప్పుడున్న మోడర్న్ లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో, మనము ఫాస్ట్నెస్కి అలవాటు పడ్డాం, ఆ రిథమ్ అనేది మనం మిస్ అయిపోయాం. సో ఫాస్ట్నెస్ అంటే ఏంటంటే బాగా పరిగెత్తడము, ఇష్టం వచ్చినట్టుగా బిజీగా ఉన్నాము అనే లైఫ్ స్టైల్లోకి వెళ్ళిపోవడము, ఎక్కువగా నిలబడము, ఎక్కువగా కూర్చోవడము, లేదా ఇష్టం వచ్చినట్టుగా లేట్ నైట్ డిన్నర్స్ చేయడము, లేదు మైండ్ స్ట్రెస్ఫుల్గా తీసుకోవడము, ఇవన్నీ కారణాల వల్ల. అండ్ మనం ఓవర్ యూసేజ్ ఆఫ్ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో, ల్యాప్టాప్స్ ఏవైతే ఉన్నాయో, మన పోస్చర్లో ఇర్రెగ్యులారిటీస్ ఏవైతే క్రియేట్ చేసుకుంటున్నామో, వీటన్నిటి వల్ల మనకు స్పైన్ మీద ఎక్స్ట్రా ప్రెషర్ పడుతుంది. ఎక్స్ట్రా ప్రెషర్ పడితే ఏమవుతుంది? ఒక్కరోజు బాగానే ఉంటుంది, 2 రోజులు బాగానే ఉంటుంది, నిరంతరాయంగా కంటిన్యూస్గా అదే ప్రెషర్ మీకు వెన్ను మీద పడితే, నేను ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను, 94,000 కిలోల వెయిట్ మీ మెడ మీద కానీ నడుము మీద కానీ పడితే మీ డిస్క్ పగిలిపోతుంది అని చెప్తాను. ఇది నేను చెప్పేది కాదు, ఒరిజినల్ సైన్స్లో ఉన్నటువంటి విషయం. మనం ఆలోచిస్తాము, నేను ఈ పాయింట్ చెప్పినప్పుడు మీరేమి ఆలోచిస్తారంటే 94,000 కిలోల వెయిట్ నేను ఎప్పుడు వేయాలి అని ఆలోచిస్తాం. సింపుల్ లాజిక్ చెప్తాను. మీ హెడ్ వెయిట్ 10 కిలోలు ఉంటుంది, మీరు ప్రతి 5 డిగ్రీల బెండ్కి 10 కిలోల ఎక్స్ట్రా వెయిట్ మీ నెక్ మీద పడుతుంది. సో ఎట్ ద సేమ్ టైం 10 గంటలు కూర్చున్నారు, అండ్ మీ గ్రావిటీ కూడా యాక్ట్ చేస్తుంది. 9.6 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్, అది కూడా రఫ్గా రౌండ్ ఫిగర్ 10 అని వేసుకోండి. 10 రోజులు కనుక మీరు 10 గంటలు కరెక్ట్గా ఇర్రెగ్యులర్గా కూర్చుంటే మీ వెన్నులో ఉన్నటువంటి డిస్క్ పగిలిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇలా 10 రోజులు 10 గంటలు కూర్చున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? ప్రతి ఒక్కరము ఉంటాం, ప్రతి ఒక్కరము, ఇంక్లూడింగ్ నేను కూడా అట్లానే కూర్చొని ఉండొచ్చు. సో ఇలాంటి వాళ్ళకి వీక్ పాయింట్స్ ఏర్పడతాయి. వీక్ పాయింట్స్ గురించి వచ్చినప్పుడు వెనకాల స్పైన్లో ఇంజెక్షన్స్ తీసుకుంటారు, స్పైనల్ అనెస్థీషియా కోసం, బేబీస్ కోసమే కావచ్చు, అపెండిసైటిస్ ఆపరేషన్స్ కోసం కావచ్చు, చిన్న చిన్న హెర్నియాలకు లేదా చిన్న చిన్న అల్సర్లకి ఆపరేషన్స్ చేయించుకున్న వాళ్ళు కావచ్చు. ఆ స్పైనల్ అనెస్థీషియా తీసుకున్నప్పుడు కూడా మళ్ళీ వీక్ పాయింట్ ఏర్పడుతుంది. వీక్ పాయింట్ మీద మళ్ళీ దెబ్బ మీద దెబ్బ పడ్డప్పుడు ఆ స్పైన్ రప్చర్ అయిపోయి దాంట్లో ఉన్న గుజ్జు బయటకు వచ్చి పక్కనున్న నరం మీద నొక్కుకొని ఆ నరమంతా తీవ్రమైనటువంటి నొప్పి, తిమ్మిర్లు, పోట్లు, మంటలు ఇవన్నీ కూడా రావచ్చు. సయాటికాకు దారి తీయచ్చు.
సెక్షువల్ ప్రాబ్లమ్స్కి దారితీయచ్చు, ఇమ్యూన్ సిస్టమ్ కూడా కాంప్రమైజ్ అయిపోవచ్చు. డాక్టర్ గారు ఆల్మోస్ట్ ఒక 3 lakhs ఎబో పీపుల్కి అసలు సర్జరీ లేకుండా క్రానిక్ బ్యాక్ పెయిన్ని తగ్గించగలిగారు. చాలా మంది మేము ఇక జాబ్కి వెళ్ళలేము, ఇంట్లో పని చేసుకోలేము, కనీసం కుక్ చేసుకోవడం కూడా మా వల్ల కావట్లేదు అనుకునే వాళ్ళకి నిజంగా రీబర్త్ లాంటిదనే చెప్పాలి మీ కన్సల్టేషన్ తర్వాత. అలాంటి వాళ్ళకి ఇంకా చాలా మంది ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళు కనీసం పనులు చేసుకోలేకపోతున్నాం, సర్జరీ అంటున్నారు, మాకు భయం వేస్తుంది అంటున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఒకటండి, అంటే సర్జరీ గురించి ఒక 2-3 పాయింట్స్ చెప్పాలి. దెర్ ఈజ్ నో రిస్క్ ఫ్రీ సర్జరీ అండి. ఫస్ట్ పాయింట్, రిస్క్ ఫ్రీ అంటూ సర్జరీనే లేదు. రిస్క్లు అంటే ఏమవుతుంది అని అంటే లోపలికి వెళ్ళిన వాళ్ళు నార్మల్గా రాగలరా లేదా అనేది ఫస్ట్ పాయింట్ అయితే, అండ్ కాంప్లికేషన్స్ చాలా ఉంటాయి. కొందరికి చేతులు కాళ్ళు పడిపోయే ఛాన్స్ ఉంది, అండ్ అనెస్థెటిక్ కాంప్లికేషన్స్ ఉంటాయి, అక్కడ ఉన్నటువంటి హీలింగ్ సరిగా జరగదు, ఇవన్నీ కాంప్లికేషన్సే ఉంటాయి. నేను అనేది ఏంటంటే సర్జరీ, నేను చెప్పే పాయింట్ ఏంటంటే సర్జరీ టెక్స్ట్ బుక్స్లో రాసుండే ఒక పాయింట్ చెప్తాను. 1 సంవత్సర పర్యంతము నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ అయినటువంటి ఆయుర్వేద లాంటి చికిత్సలు అన్నీ తీసుకున్నాక అప్పుడు కూడా తగ్గకపోతే, లేదా రెడ్ ఫ్లాగ్ సైన్స్, వార్నింగ్ సైన్స్ కనబడితే, రెడ్ ఫ్లాగ్ సైన్స్, వార్నింగ్ సైన్స్ అంటే యూరిన్ మీకు తెలియకుండా జారిపోవడము లేదా ఆగిపోవడము, మోషన్ మీకు తెలియకుండా జారిపోవడము లేదా ఆగిపోవడము, లేదా క్యాన్సర్ లాంటి కండిషన్స్ ఉండి బ్యాక్ పెయిన్ ఉండడం, అలాంటి కండిషన్స్లో తప్పితే మిగతా అన్నిటికీ కూడా నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ ద్వారానే ట్రీట్మెంట్ తీసుకోవాలి. 1 సంవత్సర పర్యంతం కూడా మీకు తగ్గట్లేదు, అప్పుడు మీరు సర్జికల్ ప్రొసీజర్స్కి ఆప్ట్ చేయొచ్చు అని చెప్తారు. రెండవ పాయింట్, WHO ప్రకారం ఓన్లీ 5% ఆఫ్ బ్యాక్ పెయిన్ రిక్వైర్ సర్జరీ అని చెప్తారు. అంటే 100 మందిలో 5గురికి మాత్రమే సర్జరీ అవసరం. మిగతా 95 మందికి ఏం కావాలి? ఆయుర్వేదం లాంటి చికిత్సతో సాధ్యపడుతుంది. అందుకే మా దగ్గర ఇప్పటికీ 9 లక్షల మందికి ట్రీట్మెంట్ ఇచ్చాము, 3.5 లక్షలకు పైగా సర్జరీలు అవాయిడ్ చేయగలిగాము, మేరు చికిత్స, మర్మ చికిత్స అనే పద్ధతుల ద్వారా. మూడో పాయింట్ ఏంటంటే సర్జరీకి వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు, నా దగ్గరికి మొన్న ఒక పేషెంట్ వచ్చాడు, చాలా వెరైటీగా చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే, సార్ మీ దగ్గర నేను తర్వాత డైట్ ఫాలో చేయమంటున్నారు, ఎక్సర్సైజ్ చేయమంటున్నారు, లైఫ్ స్టైల్ పాటించమంటున్నారు, దీని అన్నిటికన్నా నేను ఇవాళ వెళ్తే రేపు పొద్దునకి నేను డిశ్చార్జ్ అయిపోతానంటండి అని ఆ పేషెంట్ అన్నాడు. సో ఇట్స్ నాట్ సో ఈజీ అండి. మీరు సర్జరీ చేయించుకున్నా మళ్ళీ డైట్ పాటించాల్సిందే, మళ్ళీ ఎక్సర్సైజ్ చేయాల్సిందే, మీ ఎమోషన్స్ కంట్రోల్లో పెట్టుకోవాల్సిందే, మీ స్ట్రెస్ని కంట్రోల్ పెట్టుకోవాల్సిందే, మీ స్లీప్ షెడ్యూల్ పాటించాల్సిందే. ఇవన్నీ పాటించకుండా మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోలేరు. సో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అని అంటే ఫస్ట్ మీరు డీల్స్ ఫ్రేమ్వర్క్ని పాటించాలి. అదే డైట్ మేనేజ్మెంట్, ఎక్సర్సైజ్ మేనేజ్మెంట్, ఆర్ట్ ఆఫ్ పోస్చర్ మేనేజ్మెంట్, లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్ లేదా స్లీప్ మేనేజ్మెంట్. ఇవన్నీ పాటిస్తే సర్జరీల దాకా వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. మీకు ఎవరైనా సర్జరీ చెప్పారు, సర్జరీని అవాయిడ్ చేయాలనుకుంటున్నారు, బెస్ట్ ఒపీనియన్ కావాలి, ఒకసారి వర్ధన్ ఆయుర్వేదాన్ని విజిట్ చేయండి. ఫస్ట్ కన్సల్టేషన్లోనే మీకు నిజంగా సర్జరీ అవసరమా లేదా, అవసరం లేకపోతే ఎన్ని రోజులలో మీకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది, ఎంత ఇంప్రూవ్మెంట్ వస్తుంది, ఇది ఖరాఖండిగా ఖచ్చితంగా మీకు ఫస్ట్ కన్సల్టేషన్లోనే మా డాక్టర్స్ అందరూ చెప్తారు, నేను చెప్తాను. ఎస్ డాక్టర్ గారు, చాలా సంవత్సరాలు నెగ్లెక్ట్ చేసిన తర్వాత హాస్పిటల్కి వెళ్తారు, అక్కడ చూయించుకొని ఇంకో హాస్పిటల్ మొత్తానికి సర్జరీ అవాయిడ్ చేయాలనుకుంటే వర్ధన్కి వస్తున్నారు. జనరల్గా మీ దగ్గరికి బ్యాక్ పెయిన్ ఏ స్టేజ్లో ఉన్నప్పుడు రావాలి, లైక్ ఎలాంటి సిమ్టమ్స్ కనిపించినప్పుడు వస్తే బెటర్ అని చెప్తాను? నా దగ్గరికి అసలు రావద్దనే చెప్తానండి. నేను అందరికీ చెప్పాల్సింది, నేను ఈ స్టేజ్కి వచ్చి ఇక్కడికి TV9 స్టూడియోకి వచ్చి నేను చెప్పాలనుకుంటుంది వర్ధన్ ఆయుర్వేదాకి రండి అని మాత్రం డైరెక్ట్గా కాదు. మీకు స్పైన్ అవేర్నెస్ రావాలి, మీ స్పైన్ ఓరియంటెడ్ మైండ్ సెట్ రావాలి అనేది నా కోరిక. ఏంటి అది అని అంటే, ఫస్ట్ మీ కూర్చునే విధానం, నిలబడే విధానం మార్చుకోండి. మీరు పొద్దున్నే లేవాలి, పొద్దున్నే లేవడం మొదలుపెట్టండి, ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ని పాటించండి. ఫర్ ఎగ్జాంపుల్ కూర్చునే ఉద్యోగం చేస్తాను, నేను కూడా కూర్చునే కన్సల్టేషన్స్ తీసుకుంటాను. నేను ఎక్కువగా వాడే కండరాలు ఏంటి అనేది మీరు క్వశ్చన్ చేసుకోండి. నేను వాడేది నా మెడలో ఉన్న కండరాలు, నడుములో ఉన్న కండరాలు, పిరుదులలో ఉన్న కండరాలు, పిక్కలు, ఇవి ఎక్కువగా వాడతాము. అలాంటి కండరాలన్నింటినీ కూడా స్ట్రెంథన్ అప్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దానికి తగ్గట్టుగా కొంచెం ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ని పాటించండి, మినిమం మూమెంట్ అనేది పాటించండి. ఒక పేషెంట్ ఉన్నాడు, నా దగ్గరకు వచ్చాడు, సార్ నేను ఫస్ట్ రోజు లేవగానే 1 గంట ఎక్సర్సైజ్ చేస్తాను సార్, తర్వాత నేను 23 గంటలలో నేను 10 గంటలు 12 గంటలు కూర్చొనే ఉద్యోగం చేస్తాను సార్ అంటాడు. అంటే మీరు 1 గంట మీరు ఎక్సర్సైజ్ చేసిన తర్వాత సెడెంటరీ లైఫ్ స్టైల్, సిట్టింగ్ లైఫ్ స్టైల్ పాటిస్తే మీరు లాభం కన్నా నష్టమే ఎక్కువ జరుగుతుంది. కాబట్టి మూమెంట్ ఈజ్ ద మెడిసిన్ అని చెప్తాను. మీరు కదలికలే మీ శరీరానికి చాలా అవసరం.
అవసరం. అండ్ హైడ్రేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం తాగే నీటి దగ్గర నుంచి మనం తీసుకునే ఆహారం దాకా అన్నీ ఇంపార్టెంటే. ఇవన్నీ ఫస్ట్ కరెక్ట్ చేసుకోండి, ఆ డాట్స్ని కనెక్ట్ చేయండి, ఆటోమేటిక్గా మీకు ఓవరాల్ హెల్త్ అనేది బిల్డ్ అవుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ అలైన్మెంట్. మీ అలైన్మెంట్ మీ శరీరానికి తగ్గట్టుగా, మీ బాడీకి తగ్గట్టుగా, మైండ్కి తగ్గట్టుగా, సెన్సెస్కి తగ్గట్టుగా, మీ సోల్కి తగ్గట్టుగా మీరు అరేంజ్ చేసుకోవాలి. మీ అలైన్మెంట్ మీ సీజన్స్కి తగ్గట్టుగా అలైన్ కావాలి. అప్పుడే మీకు ఆరోగ్యం సిద్ధింపబడుతుంది. అందుకనే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇఫ్ యు ఆర్ అలైన్డ్ అని చెప్పాను. అంటే మీరు నిజంగా కోటీశ్వర్లు కావాలనుకున్నా, మీరు నిజంగా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలన్నా, మీరు నిజంగా ప్రొడక్టివ్ గ్రూప్లోకి వెళ్ళాలన్నా ఫస్ట్ మీ స్పైనల్ అలైన్మెంట్ బాగుండాలి. మీ స్పైన్ బాగుంటే మీ ఓవరాల్ వెల్నెస్ బాగుంటుంది, మీ ఓవరాల్ హెల్త్ బాగుంటుంది. డాక్టర్ గారు, వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ గురించి వివరిస్తారా? ఇప్పటికీ 25 సంవత్సరాల మా ఎస్టాబ్లిష్మెంట్ అండి. మాకు సూపర్ స్పెషాలిటీ స్పైనల్ కేర్ ఎక్కువగా చేస్తామంటే బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, స్పాండైలైటిస్, స్పాండైలైసిస్, డీజనరేటివ్ డిస్క్ డిసీజ్, సయాటికా, స్లిప్ డిస్క్, వీటికి ఎక్కువగా ట్రీట్మెంట్స్ చేస్తాము. ఇంతకుముందు చెప్పినట్టుగా 9 లక్షల మందికి వెన్నునొప్పితో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఇచ్చాము. 3.5 లక్షల మందికి స్పైనల్ సర్జరీస్ అవాయిడ్ చేశాము. రెండోది ఆర్థో కేర్, అంటే జాయింట్ కేర్ చేస్తాము. ఆర్థరైటిస్కి ట్రీట్మెంట్స్ ఇస్తాము. ఇప్పటికీ 1 లక్షకు పైగా నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ అవాయిడ్ చేయగలిగాం. మూడోది ఐబిఎస్, ఐబిడి లాంటి కండిషన్స్కి ట్రీట్మెంట్స్ ఇస్తాము. వీళ్ళకి కూడా 1 లక్షకు పైగా మేము ట్రీట్మెంట్స్ ఇచ్చాము. నాలుగోది సోరియాసిస్, స్కిన్ డిసీజెస్కి ట్రీట్మెంట్స్ ఇస్తాము. 5 లక్షల మందికి సోరియాసిస్తో బాధపడే వాళ్ళకి రిలీఫ్ అండ్ ట్రీట్మెంట్స్ ఇచ్చాము. అండ్ లివర్ కేర్, గ్యాస్ట్రో కేర్ కూడా చేస్తాము. ఎస్పెషల్లీ లివర్ సిరోసిస్కి ట్రీట్మెంట్ ఇస్తాము. స్ట్రిక్చర్ యురేత్రాకి మంచి మందులు ఉన్నాయి. టినిటస్ అంటే చెవులలో వచ్చేటువంటి కర్ణనాదం అంటాం, చెవులలో సౌండ్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు కోవిడ్ తర్వాత ఇది కాంప్లికేషన్ ఎక్కువ అయిపోయింది. దీనికి కూడా బ్రహ్మాండమైన మందులు మన దగ్గర ఉన్నాయి. అండ్ స్పైనల్ ప్రాబ్లమ్స్లో మనకి సర్వైకల్ స్పాండిలైటిస్ వచ్చిన తర్వాత మోటార్ న్యూరాన్ డిసీజ్ అంటే 1000 రోజుల వ్యాధి అంటాము. అంటే చేతులలో బలం ఉండదు, నీళ్లు తాగలేరు, అన్నం ముద్ద కలుపుకోలేరు, అన్నం మింగలేరు, తినలేరు కూడా. ఇలాంటి కండిషన్స్ వాళ్ళకి కూడా ఎంఎన్డి అంటాము, దానికి కూడా మంచి మందులు ఉన్నాయి, ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. డాక్టర్ గారు, జనరల్గా డిస్క్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్న వాళ్ళకి ఏ స్టేజ్లో ఉన్నప్పుడు, లైక్ ఎలాంటి సిమ్టమ్స్ కనిపించినప్పుడు మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలంటారు? ఒకటండి, అంటే సింపుల్గా చెప్తాను, 4 స్టేజ్లు ఉంటాయి. ఓన్లీ లోకలైజ్డ్ పెయిన్ వస్తుంది. ఆ టైంలో మా దగ్గరకు వస్తే బ్రహ్మాండమైన సింపుల్ డైట్, లైఫ్ స్టైల్ మార్చుకొని నార్మలైజ్ కావచ్చండి. ఆ స్టేజ్లో నా దగ్గరకు ఎవరు రారు. నా దగ్గరకు వచ్చేటప్పుడు 3 ఎంఆర్ఐలు తీసుకొని, 4 ఎంఆర్ఐలు తీసుకొని సర్జరీ చెప్పినాక సర్జరీని ఎలా అవాయిడ్ చేయాలి అనే ఉద్దేశంతో మా దగ్గరకు వస్తూ ఉంటారు. రెండో స్టేజ్లో నడుములో వచ్చిన నొప్పి మోకాల దాకా కూడా ప్రసరం పొందుతూ ఉంటుంది. పెయిన్ కిల్లర్ కంపల్సరీగా వేసుకోవాల్సి వస్తుంది. మూడో స్టేజ్లో నడుములో వచ్చిన నొప్పి కాలంతా పాకే సయాటికాకి దారితీస్తుంది, సెక్షువల్ ప్రాబ్లమ్స్కి కూడా దారితీస్తుంది. ఆ స్టేజ్లో పెయిన్ కిల్లర్ వేసుకున్నా కానీ పనిచేయదు. 4వ స్టేజ్లో నడుములో వచ్చిన నొప్పి మీరు పడుకొని పక్కకు తిరగాలన్నా, దగ్గినా, తుమ్మినా, నవ్వినా మీకు సివియర్ షాకులు వస్తూ ఉంటాయి. ఆ స్టేజ్లో మీరు ఏ మందు వేసుకున్నా పనిచేయదు. సో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఎర్లీ 4th స్టేజ్లో కూడా మేము చేసేటువంటి మేరు చికిత్స, మర్మ చికిత్స అనే చికిత్సా పద్ధతుల ద్వారా డెఫినెట్గా సొల్యూషన్స్ ఇవ్వగలము. స్పైన్లో మంచి ట్రీట్మెంట్స్ కూడా ఇవ్వగలము. డాక్టర్ గారు, సయాటికా అన్నారు ఇందాక, సయాటికా లక్షణాలు ఏ విధంగా ఉంటాయంట? సయాటికా అనేది ఒక మిస్నోమర్ అండి. అంటే ఇట్స్ నాట్ ఎ డిసీజ్, అది వ్యాధి కాదు, ఒక లక్షణం మాత్రమే. నడుములో నుంచి వచ్చేటువంటి నొప్పి తొంటి, తొడల వెనకాల, మోకాలు వెనకాల, పిక్కల వెనకాల, పాదం పర్యంతం వచ్చేటువంటి ఆ రేడియేటింగ్ పెయిన్ని సయాటికా అంటారు. సయాటిక్ నర్వ్ అంటే ఈ నర్వ్ ఏదైతే ఉందో తొంటి నుంచి కాలంతా వచ్చేటువంటి నర్వ్, అది ఇన్ఫ్లేమ్ అయినా, ఇరిటేట్ అయినా, కంప్రెస్ అయినా ఈ లక్షణాలన్నీ చూపిస్తాయి. అంటే 48 రకాల స్పైనల్ ప్రాబ్లమ్స్లో సయాటికా అనేది ఒక లక్షణం మాత్రమే. అందరూ ఏమంటారు, మా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా, సార్ నాకు సయాటికా వ్యాధి ఉంది సార్ అంటారు. సయాటికా వ్యాధి కాదండి, సయాటికా లక్షణం మాత్రమే. ఆ లక్షణము 48 రకాల స్పైనల్ ప్రాబ్లమ్స్లో దేంట్లోనైనా ఉండొచ్చు. సో ఆ ప్రాబ్లమ్ని మనం రెక్టిఫై చేయగలిగితే, ఆ నర్వ్ కంప్రెషన్ని మనం రెక్టిఫై చేయగలిగితే ఆటోమేటికలీ ఆ రేడియేటింగ్ పెయిన్ కూడా నార్మలైజ్ అయిపోతుంది. డాక్టర్ గారు, స్పైనల్ ప్రాబ్లమ్సే కాకుండా ఇంకా ఏ వ్యాధులకి ట్రీట్మెంట్ అందిస్తారు? చెప్పానండి ఇంతకుముందు, స్కిన్ ప్రాబ్లమ్స్, సెక్షువల్ ప్రాబ్లమ్స్, ఇన్ఫర్టిలిటీ, గ్యాస్ట్రో లివర్ కేర్, క్యాన్సర్స్, రిజ్యువనేషన్ థెరపీస్, బ్యూటీ థెరపీస్, ఇవన్నీ కూడా వర్ధన్ ఆయుర్వేదాలో చేస్తాము. మెయిన్గా మా సూపర్ స్పెషాలిటీ మాత్రం స్పైనల్ కేర్. మల్టీ స్పెషాలిటీ ట్రీట్మెంట్స్ అన్ని వ్యాధులలో చేస్తాము. ఈవెన్ కిడ్స్ డిసీజెస్లో,
ఉమెన్ డిసీజెస్లో కూడా మేము ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉంటాం. www.vardhanayurveda.comని విజిట్ చేయొచ్చు, లేదా మాది యూట్యూబ్ ఛానల్ ఉంది, vardhan.ayurveda అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. అక్కడికైనా వెళ్ళేసి మీరు బోలెడంత సమాచారం ఉంది, అక్కడ కూడా మీరు తెలుసుకోవచ్చు. ఎస్ డాక్టర్ గారు, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటే ఏం సజెస్ట్ చేస్తారు? లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్కి మేము ఒక ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేశామండి. దాన్నే డీల్స్ ఫ్రేమ్వర్క్ అంటాము. మళ్ళీ చెప్తాను, డి అంటే డైట్ మేనేజ్మెంట్, ఈ అంటే ఎక్సర్సైజ్ మేనేజ్మెంట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తాడాసన్, భుజంగాసన్, హలాసన్, శలభాసన్ ఇలాంటివి స్పైన్ కోసం చాలా స్పెసిఫిక్గా చెప్పిన ఆసనాలు, అవి వేయాలి. ఏ అంటే ఆర్ట్ ఆఫ్ పోస్చర్ మేనేజ్మెంట్, పోస్చర్ని మీరు కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. ఎల్ అంటే లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్, పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా మీరు ఏదైతే స్టైల్ని పాటిస్తారో ఆ స్టైల్ మీ స్పైన్కి అలైన్మెంట్గా ఉండాలి. ఎస్ అంటే స్లీప్ మేనేజ్మెంట్ అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ప్రాణాయామ, మైండ్ఫుల్నెస్, మెడిటేషను ఇవన్నీ సరిగ్గా చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ చేస్తే అసలు ఏ డాక్టర్ అవసరం లేదు, స్పైనల్ స్పెషలిస్టు అవసరం లేదు, స్పైనల్ డాక్టర్ అవసరం లేదు. మీరు ఎప్పటికీ యవ్వనవంతంగా, ఆరోగ్యంగా, హుందాగా మీ జీవితాన్ని గడిపేయచ్చు. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాటి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.